ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ల గురించి మనం తెలుసుకుందాం. ఇవి మార్చ్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్ 1 నుంచి జూన్ 31 వరకు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు అందుబాటులో ఉంటాయి. వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. జనరల్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్కి 4% ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇతర బ్యాంక్తో పోల్చుకుంటే ఇది అత్యధిక వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం జమ చేసే 1 lakh రూపీస్కి మనకు సంవత్సరానికి కాను 4000 ఇంట్రెస్ట్ రేటు వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చే అకౌంట్స్ పోస్ట్ ఆఫీస్లో వచ్చి సుకన్య సమృద్ధి అకౌంట్ 8.2 ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ అకౌంట్ 8.2 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత నేషనల్ సర్టిఫికేట్ 5 సంవత్సరాలకి 7.7 ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ 5 years టైమ్ డిపాజిట్ మరియు కేవీపీ కిసాన్ వికాస్ పత్ర ఇవి రెండింటికి 7.5 ఇంట్రెస్ట్ రేటు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి 7.4 ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మరియు పీపీఎఫ్ మరియు టైమ్ డిపాజిట్ 3 yearsకి 7.1 ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ అకౌంట్ ఆర్డీ అకౌంట్ అంటాం కదా, దానికి 6.7 ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుంది. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్కి 6.9, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ 2 yearsకి 7% ఇంట్రెస్ట్ రేటు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ వడ్డీ ఇచ్చే అకౌంట్స్ వచ్చి సీనియర్ సిటిజన్స్ స్కీమ్ మరియు సుకన్య సమృద్ధి అకౌంట్కి 8.2 ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.